శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గత 40 సంవత్సరాలుగా మంగళగిరి శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ప్రతి అమావాస్యకు 4000 మందికి అన్నప్రసాద కార్యక్రమము నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. మంగళగిరి శివాలయం సమీపంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గం వద్ద ఆదివారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన అన్నదాన మహోత్సవం భక్తులతో కిటకిటలాడింది. భక్తి సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశామని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ పందేటి సాంబశివరావు చెప్పారు. కార్యక్రమాలు మరింత విస్తరించాలని, మరెందరో సేవాదాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. శివాయ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం అమావాస్య, అదేవిధంగా జనవరి 18 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మేము గత 3 సంవత్సరాలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో మన మంగళగిరి నరసింహస్వామి దగ్గర, అదేవిధంగా మన శివాలయం ఆ పరమశివుని మండపానికి దగ్గరగా ప్రతి నెల కూడా సుమారుగా 3000 మంది భక్త బృందానికి, భక్తులకి అదుల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి మన శివాలయ దర్శనార్థం, అదేవిధంగా గండాలయ స్వామి దర్శనార్థం, అదేవిధంగా నరసింహస్వామి దర్శనార్థం ఇక్కడికి విశేషంగా వస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఒక సేవా కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మంగళగిరిలో శివాలయం నందు కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ వారు నిర్వహించు 3 సంవత్సరాల నుంచి అన్నప్రసన్న కార్యక్రమాలు, దేవుడి యొక్క కార్యక్రమాలు శివాలయం నందు 3 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. అట్లానే ఈరోజు అమావాస్య సందర్భంగా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అట్లానే ఆ ట్రస్ట్ సభ్యులు 40 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు. ఓం నమః శివాయ. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ 3 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ మామూలైన విషయం కాదు. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం. ఇది ప్రతి నెల ఇలా జరపడం అనేది అసలు చాలా అరుదైన విషయం. ఇలాంటి అరుదైన విషయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు గారు ఎన్నో అడుగులు ముందుకెళ్ళారు. ఓం నమః శివాయ. మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సోలంగి అమావాస్య. సోలంగి అమావాస్య అంటే పుష్యమాసంలో వచ్చే చివరి రోజుని సోలంగి అమావాస్య అంటారు. ఈ ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా శ్రీ పరమశివుడు ఆశీస్సులతోటి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున మరి మీడియా మిత్రులకి, ఈ పురపాలక సంఘంకి, మరి ఇక్కడ వచ్చిన భక్తులకి, మరి అట్లానే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి, మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ వాళ్ళు ఎంతో శ్రమ చూసుకొని 17 గంటలు 18 గంటల వరకు చేస్తున్నారు. మరి ఏదో ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్ప రాజధానిగా చేయాలని వాళ్ళ ఆకాంక్ష ఉంది. దాంట్లో భాగంగా మేము కూడా సేవా రంగంలో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఏదో కార్యక్రమం ముందు చేస్తున్నాం. కార్యక్రమం చాలా గొప్ప జరగాలని, మరి ఈ కార్యక్రమంలో మరి 40 మంది కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, మంగళగిరి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 40 ఏళ్ల నుంచి జరుగుతుంది.